డీటెయిల్స్ చూస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అద్భుతంగా ఉందన్నారు దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి. చంద్రబాబు అసలు క్యారెక్టర్ ఏంటో సినిమాలో రామ్ గోపాల్ వర్మ చూపించారని ఆమె అన్నారు. మోహన్ బాబు ఎన్టీఆర్ కు చేసిన ద్రోహం పైన క్షమాపణ కోరాడని, తప్పు తెలుసుకున్న మోహన్ బాబును మళ్లీ నిందించడం భావ్యం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రజలు జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారంటున్న లక్ష్మీ పార్వతితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడడానికి మనతో పాటు లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు. లక్ష్మీ పార్వతి గారు, ఈ మధ్య కాలంలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేటువంటి సినిమా విడుదలైంది. దీనికి సంబంధించి ఎలా ఉంది స్పందన? అసలు నిజంగా సినిమాలో ఏం చూపించారు? నిజమే చూపించారా? 100% నిజాలే ఉన్నాయి. అందుకనే ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఆ నిజాలని. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి చాలామంది తెలుసు వాస్తవాలు. పెద్ద ఆఫీసర్స్, ఎన్టీఆర్ గారితో పనిచేసిన కుటుంబాలు వాళ్ళంతా వెళ్ళి చూసి అన్ని నిజాలే తీశారని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఓపెన్గా అని చెప్తా ఉన్నారు. అందుకనే జనాకర్షణ అంతా పెరిగింది. చాలా బాగా ఆడుతుంది. సూపర్ సక్సెస్ అయింది మూవీ. ఓవర్సీస్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, కర్ణాటకలో కానీ. కర్ణాటకలో కూడా బ్రహ్మాండ, అసలు హాల్స్ దొరకట్లేదు, టికెట్స్ దొరకట్లేదు. అంత బాగా ఆడుతూ ఉంది మూవీ. నాకు సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళకి ఒక రియల్ షో వచ్చింది జనం ముందుకి. ఈ రియాలిటీ ప్రజలు 100% రిసీవ్ చేసుకున్నారు. ఆ రోజు మా పెళ్ళిని ఎట్లా స్వీకరించారో ప్రజలు, ఈరోజు అదే విధంగా ఈ సినిమాను కూడా ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషం. ఒకటి మేడం, ప్రధానంగా ఎన్నికల సమయంలోనే ఈ సినిమా తీయడం జరిగింది. కేవలం చంద్రబాబును టార్గెట్ చేయడానికే వర్మ మరికొద్ది మంది ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడం జరుగుతున్నటువంటి ప్రచారం పైన ఇప్పుడు అట్లా అనుకుంటే అసలు ఇంకా ఈ ఎలక్షన్ కోడ్ రాకముందే రిలీజ్ చేస్తుంటే ఇంకా అట్టర్ ఫ్లాప్ అయ్యి ఉండే తెలుగుదేశం పార్టీ. అవును కదా? మరి మేము ఎందుకు అప్పుడు రిలీజ్ చేయాలి? ఈ గొడవలు కూడా మాకు ఉండేవి కాదుగా, కోర్టు గొడవలు కూడా. ఎన్నికల షెడ్యూల్ రాకముందే పిక్చర్ రిలీజ్ చేస్తుంటే ఇట్లాంటి ప్రాబ్లం కూడా మాకు ఉండేది కాదు కదా. మరి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అని మేమెందుకు కొని తెచ్చుకుంటున్నాం? అది అవ్వాల్సిన టైంకి అయ్యింది అంతే. ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే ఫైనాన్స్ అందాలా, ఆ ఫైనాన్స్ సకాలానికి రావాలి, ఆ కష్టపడి తీయాలి. తర్వాత దాని ఎడిటింగ్లు ఎన్నో చాలా ఉంటాయి. నాకు వాటి లోతులు తెలియవు, కానీ అదంతా అయ్యేసరికి ఈ టైం పట్టింది పాపం నిర్మాతకి. రామ్ గోపాల్ వర్మ మీ దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారం అంతా ఇంక్లూడ్ చేయడం జరిగిందా? అసలు ఇంకా వేరే ఏమైనా చూపించారు? ఆయన నా దగ్గర నిజానికి ఏం నా పుస్తకం ఒకటి, నేను రాసిన పుస్తకం తీసుకెళ్లారు. వాళ్ళ అబ్బాయిని పంపించి, వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళ మనిషిని ఫాలో అయిన పంపించి ఆ బుక్ తెలుగు తేజం తీసుకెళ్లారు. తర్వాత ఆయన ఇంకా వేరే చాలా సేకరించుకున్నారు. ఆ రోజుల్లో ప్రెస్ కటింగ్స్ లైబ్రరీకి పంపించి ఆయన ఒక రీసెర్చ్ అని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక పెద్ద PhD వర్క్ లాగా చేశాను ఈ సినిమా మీద. దాదాపు 25 ఏళ్ల క్రితం జరిగిన ఒక స్టోరీ మీద మరి ఇవన్నీ తీయాలంటే చాలా రీసెర్చ్ అవసరం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన ఎప్పుడు నన్ను వ్యక్తిగతంగా కలిసి అసలు అడిగిందే లేదు నన్ను ఇంతవరకు. అడవచ్చు. మోహన్ బాబు చేసిన తప్పు చాలా చాలా చిన్నది. అది కూడా ఇందాక నేను చెప్పాను. అతను హెరిటేజ్లో భాగస్వామి అయినందువల్ల దానికి భయపడి అతను వెళ్ళాడు తప్ప, అతను లేకపోతే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. అదేవిధంగా తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అతను ఆ డబ్బు చాలా వరకు ఇవ్వటం జరిగింది ఎన్టీఆర్ గారికి. మిగిలిన డబ్బుతో అతను ఈ మిగిలిన కార్యక్రమాలు చేస్తాను అని చెప్పి ఎన్టీఆర్ గారిని అడగటం జరిగిందట. ఆయన ఒప్పుకున్నారని తెలిసింది. ఎందుకంటే తర్వాత చాలా ఖర్చు పెట్టి చేశారు ఆయన. మేజర్ చంద్రకాంత్ అంటే పెద్ద ఈవెంట్ కదా, చాలా పెద్ద ఇది కదా, అట్లా ఖర్చు అయ్యి ఉండొచ్చు. అంతేగాని అయ్యో ఒక పెద్ద విషయమా చెప్పండి? మరి కోట్లాది రూపాయలు పార్టీని అడ్డం పెట్టుకొని 6.5 లక్షల కోట్లుగా చేసిన చంద్రబాబు నాయుడు నిజాయితీ ఏంటో ఒక్కసారి వారిని చెప్పండి, అప్పుడు మాట్లాడతాను. అతను బాగుపడ్డాడు అంతే. హెరిటేజ్ పేరుతో ఈ సంపాదించిన అవినీతి సొమ్మంతా కూడా 100,000 కోట్లు అతను చూపించుకుంటూ వైట్ మనీగా అతను ఒక్కడు బాగుపడ్డాడు, అతను కొడుకు బాగుపడ్డాడు తప్ప రాష్ట్రంలో ప్రజలు ఎవరికి న్యాయం జరగలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి వెంట ప్రజలు విపరీతంగా వెళ్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో అన్ని నిజాలే చూపించడం జరిగింది. అందుకే ప్రజలు ఆదరిస్తున్నారు. మరొకటి, రాష్ట్రంలో దుర్మార్గ పాలన జరుగుతుందని అంతమొందించడానికి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పేసి లక్ష్మీ పార్వతి చెప్తున్నారు. అదేవిధంగా మోహన్ బాబు మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలో చేసినటువంటి పొరపాటు ఒప్పుకున్నందువల్ల దాని గురించి ప్రస్తావించినటువంటి అవసరం లేదు. మోహన్ బాబు ఎన్టీఆర్కు ప్రత్యేకంగా ద్రోహం చేసింది లేదు. చంద్రబాబే ఎక్కువ ఎన్టీఆర్ కుటుంబానికి ద్రోహం చేశారని చెప్పేసి లక్ష్మీ పార్వతి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో మధు, భారత్ టుడే.